మొదటి 9 వచనాలు చదువుదాం. 24 మొదటి 9 వచనాలు ఒకరు చదవండి. చదవండి. నీవు పోయి ఇశ్రాయేలు వారిని యూదా వారిని అందుకు రాజు సైన్యాధిపతి జనసంఖ్య ఎంతైనది నాకు తెలియగలుగుతాయి. జ్ఞానం మొదలుకొని ఇశ్రాయేలు గోత్రములను నీవు సంచారం చేసుకోవాలని ఆజ్ఞాపించాలి. సంఖ్య ఎంతైనా నా ఏమో వాడు రాజును బ్రతికి ఉండగానే దేవుడు ఆయన ఎక్కువ వాడిని ఎక్కువ చేయడం కాక నా ఏమో వాడు రాజు ఈ కోరిక యాగం అయినను రాజు యోవాబు సైన్యాధిపతులను గట్టి ఆజ్ఞించి చేత యోవాబును సైన్యాధిపతులను ఇశ్రాయేలు సంరక్షించి అది సత్యం బయలు యోర్దాను దాటి యాజేరు పట్టిన రాజు లోయ మధ్య పట్టణపు కుడిపార్శ్వం ఉన్న 6వ ఏడు దిగి అక్కడ నుండి దేశంలోకి వచ్చింది. తరువాత రామాయాను పోయి తిరిగి శీఘ్రంకు వచ్చాడు. అక్కడ నుండి పురుషుల తెలుగు పట్టణము వచ్చి యోధా దేశపు దక్షిణ దిక్కునున్న బెర్షెబా వరకు సంచరించి ఈ ప్రకారము వారి దేశంలోనే సంచరించి 9 నెలలు 20 దినములకు తిరిగి యెరూషలేముకు వచ్చింది. అప్పుడు యోవాబు జనసంఖ్య కలిసి రాజులకు అప్పగించింది. ఇశ్రాయేలు వారిలో 8 లక్షల మంది యోధులు ఉంటుంది. యోధా వారిలో 5 లక్షల మంది ఉంటుంది. ఈ ముందు అధ్యాయంలోనే మనం చూసాం దేవుడు ఏ విధంగా 8వ వచనం నుండి 11వ వచనం వరకు ఏ విధంగా మరి యుద్ధం జరుగుతున్నప్పుడు వేరువేరు సమయాల్లో దేవుడు వేరువేరు వ్యక్తుల్ని వాడుకొని ఆయన ఎలాగా రక్షణ కలగజేశాడు అనేది ఒకసారి పక్కన చూడండి. 23వ అధ్యాయం 10వ వచనంలో చూస్తాము. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప రక్షణ కలుగజేసెను అని. అదే మాట 12వ వచనంలో కూడా చూస్తాం. యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప రక్షణ కలుగజేసెను. సో ఈ 24కి ముందు 23వ అధ్యాయము 24 నుంచి చివరి వరకు దావీదు దగ్గర ఉన్నటువంటి ఆ 30 మంది బలాఢ్యుల గురించినటువంటి ఆ పేర్ల లిస్ట్ మనం చూస్తాం. కేవలము ఆ ముగ్గురే కాదు, ఇదిగో ఉన్నటువంటి 30 మందిని కూడా ఒకసారి చూడండి అని వాళ్ళ యొక్క లిస్ట్ రాయబడిన తర్వాత ఈ మాటల్ని మనం ఇక్కడ చూస్తాం. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద రగులు కొనగా అని చదువుతున్నాం. దీనికి ప్యారలల్ ప్యాసేజ్ దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 21వ అధ్యాయంలో చూస్తాం. ఇదే ప్యాసేజ్ మనం అక్కడ గమనిస్తాం. అయితే అక్కడ ఇక్కడ మనకు కనబడేటువంటి వ్యత్యాసం ఏంటో చూడండి. అక్కడ 21వ అధ్యాయం దినవృత్తాంతాలు మొదటి గ్రంథం మొదటి వచనంలో సాతాను ఇశ్రాయేలీయులకు విరోధముగా లేచి ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా అనే మాట చదువుతున్నాం. ఎవరు ప్రేరేపించింది? సాతానుడు అని చదువుతున్నాం. డైరెక్ట్ గా రాయబడింది. వాడు ప్రేరేపించాడు, లెక్క చూడని. ఈయన మొదలు పెట్టాడు.
అయితే ఇప్పుడు ప్రేరేపించింది దేవుడా, లేకపోతే ఇక్కడేమో ఒకలాగా, అక్కడ 21వ అధ్యాయంలో ఒకలాగా మనకు కనబడుతుంది. దేవుని వాక్యము ఎప్పుడూ కూడా ఒకదానికొకటి వైరుధ్యంగా ఉండదు. దావీదుకి ఎలాంటి ఆలోచన వచ్చింది అని అంటే, ఇప్పటికే చాలా యుద్ధాలు చేశాడు, చాలా యుద్ధాలు గెలిచాడు. ఇక తన యొక్క జీవిత ముగింపు దశ వైపుగా అడుగులేస్తున్నాడు. అందుకే ఆయన చివరి మాటలు అని 23వ అధ్యాయం 1వ వచనంలో చూశాం. ఆయన ఇంకా అయిపోయింది, నా లైఫ్ చివరికి వచ్చేసాను, కొన్ని మాటలు చెప్తాను అని ఆయన కొన్ని మాటలను వ్రాయటాన్ని మనం చూస్తాం. తన జీవితంలో గనక గమనిస్తే దావీదు పాపము అనగానే మనకి వెంటనే టకామని గుర్తొచ్చేది బెత్షెబాతో జరిగినటువంటి పాపము, అక్కడ జరిగినటువంటి హత్య, ఇవే కనబడతాయి. కానీ తన యొక్క జీవితపు ముగింపు వైపుకు వస్తున్నప్పుడు, వృద్ధాప్యం ఉన్నటువంటి టైంలో దావీదు జీవితంలో జరిగినటువంటి మరొక పాపాన్ని మనం ఇక్కడ చూస్తాం. సో దేవుడు ఆ విషయాల్ని క్లియర్గా ఆయన రాయించి పెట్టారు. ఇప్పుడు ప్రేరేపించింది ఎవరు అంటే ఖచ్చితంగా మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి? దేవుడు ఎప్పుడూ కూడా, దేవుడు ఆయన ఉద్దేశాలకి, ఆయన చిత్తానికి విరోధంగా చేయటానికి మనుషుల్ని ప్రేరేపిస్తాడా? ప్రేరేపిస్తాడో లేదు? బైబిల్ మనకు క్లియర్ గా చెప్తుంది ఏమని? మనము నమ్మదగని వారము, ఆయన కాకపోయినప్పటికీ ఆయన నమ్మదగిన వాడుగా ఉంటాడు అని తిమోతి పత్రికలో చెప్తూ, ఎందుకో రీజన్ కూడా చెప్పాడు. ఎందుకు అనంటే ఆయన తన స్వభావానికి విరోధంగా ఏది చేయలేడు. ఆ విధంగా చేస్తే అసలు దేవుడు అని పిలువబడటానికి అర్హుడే కాదు. సో దేవుడు ఎప్పుడూ కూడా పాపము చేయటానికి, లేకపోయినట్లయితే ఆయన యొక్క ఇష్టానికి, చిత్తానికి వ్యతిరేకంగా వ్యవహరించే రీతిలో ఏ మనిషిని కూడా పురికొల్పడు. అదే మాట మనం యాకోబు 1వ అధ్యాయంలో కూడా చూస్తాం. ఎవడైనా శోధింపబడుతున్నప్పుడు నేను దేవుడి చేత ఈ విధంగా ఇది దేవుని దగ్గర నుంచి వచ్చింది అని అనటానికి వీల్లేదు. ప్రతివాడు తన స్వకీయమైన దురాశల చేత మరులు కొల్పబడి ఈ పని చేస్తాడు అనే విషయాన్ని చూస్తాం. కాబట్టి దేవుడు ఎప్పుడూ కూడా ఆయన వాక్యంలో ఉన్నటువంటి విషయాలకి, ఆయన చిత్తానికి, ఆయన ఇష్టానికి విరోధముగా వ్యవహరించమని ఎప్పుడూ చెప్పడు, ఎప్పుడూ ప్రేరేపించడు. ఈ విషయాన్ని మనము క్లియర్గా మన హృదయాల్లో ఎప్పుడు పెట్టుకోవాలి. లేకపోయినట్లయితే ప్రతి పనికి మాలిన పని చేస్తూ కూడా దానికి కూడా దేవుని చిత్తము అని పేరు పెట్టే ప్రయత్నాలు జరుగుతాయి. నేను చాలాసార్లు చెప్తూ ఉంటా. ఒక తమ్ముడు అంటాడు, ఏంటన్నా దేవుని చిత్తం కాకుండానే ఫస్ట్ షో టికెట్ దొరుకుద్దా నాకు అంటున్నాడు. ఇక ఏది జరిగినా దేవుని చిత్తం ఎప్పుడు కాదు. సో దేవుడు ఎప్పుడు ఆయన ఉద్దేశాలకి విరోధంగా చేసే విధంగా పురికొల్పాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ ప్యాసేజ్ని మనం చూద్దాం. సో ఇక్కడ మనం చూస్తున్నది ఇజ్రాయేలీలకి విరోధముగా లేచి, ఇక్కడ ప్రేరేపించింది ఎవరు అనంటే సాతాను లెక్కించుటకు దావీదును ప్రేరేపించెను అనే విషయాన్ని మనం చదువుతాం. ఇప్పుడు సాతానుడు వచ్చి ప్రేరేపించాడు అనంటే, సాతాను వచ్చి నిన్ను గాని, ఆ రోజు దావీదుని గాని, ఈ రోజు నన్ను గాని, నిన్ను గాని, ఒకవేళ వాడు వచ్చి మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాడు, మన మీద ప్రభావం చూపగలుగుతున్నాడు అని అంటే, అన్లెస్ మనము చోటు ఇస్తే తప్ప. అందుకే బైబిల్ మనకు చెప్తుంది ఏంటి? అపవాదికి, కంప్లీట్ చేయండి, అపవాదికి చోటు ఇవ్వకుడి. చోటు ఇస్తే తప్ప. ఇక్కడ దాంట్లో మనకు కనబడుతుంది ఏంటి? లాస్ట్ వీక్ కూడా మన చిత్తం యొక్క ఇంపార్టెన్స్ గురించి విన్నాము సండే. మన చిత్తం అనేది, మన విల్ అనేది చాలా ఇంపార్టెంట్. దేవుడికి చోటు ఇవ్వాలన్నా మన యొక్క చిత్తము, మన ఎంపిక, చాయిస్ అది. సాతానికి చోటు ఇవ్వాలన్నా కూడా
మన చాయిస్. మనకి కథ తెలుసు కదా, చేప ఎండలేదు. ఎందుకు ఎండలేదు? తెలుగులో ఈ స్టోరీ తెలుసు కదా మనకు. చివరికి అల్టిమేట్ గా ఆ కథ చివరికి ఏంటి? ఇంతకీ చీమ నువ్వెందుకు గుట్టావే అంటే, నా పొట్టలో ఏలు పెడితే నేను పుట్టనా అంటుంది. అదే విధంగా సాతానుడు కూడా, మరి నా సైట్ లో ఏలు పెడితే నేను పట్టనా అంటాడు వాడు. ఆటోమేటిక్ గా అన్ని మన ముందుకు వచ్చాయో, ఇంటెన్షనల్లీ వెళ్ళి ఆ పదాలతో సెర్చ్ చేసి ఓపెన్ చేస్తే తప్ప ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి అన్ని రావు. ఎప్పుడైనా సరే అపవాదికి చోటు ఇచ్చినప్పుడే ఆ విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకే అపవాదికి చోటు ఇచ్చే రీతిగా దావీదులో ఏం జరుగుతా ఉంది అని అంటే, ఇప్పటికే ఎన్నో సక్సెస్ ని చూసినటువంటి దావీదు ఆ 23వ అధ్యాయంలో ఇప్పటికే కొన్ని యుద్ధాలని చాలా అద్భుతంగా గెలిచి గమనించినటువంటి దావీదు తన దగ్గర ఉన్నటువంటి బలాఢ్యుల పేర్లన్నీ కూడా ఒక లిస్టు అక్కడ చదువుతా ఉన్నాం మనం. 23 చివరి ఏమంటారు పారాగ్రాఫ్ అంతా కూడా. ఇప్పుడు తనలో ఏమొచ్చింది అని అంటే, అతిశయం వచ్చింది, గర్వం వచ్చింది. ఓ నేనేం చేశానో తెలుసా? ఇది చాలా ఏమంటారు ఏముందిలే అని అనిపించవచ్చు. గర్వమే ఒక దేవదూతని సాతానుగా మార్చింది. గర్వమే, వాడి ప్రైడే. ఇది మామూలు విషయమేమి కాదు. గర్వము యొక్క తీవ్రత చాలా భయంకరమైంది. దేవుని కోపము రగులుకుంది. మనము దేవుని వాక్యంలో చూడొచ్చు. ఇర్మియా గ్రంథంలో మనం గమనించవచ్చు. ఏమంటాడు? జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి, సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు. దేన్ని బట్టి అతిశయించాలో అక్కడ క్లియర్ గా చెప్తాడు. దేన్ని బట్టి అతిశయించాలి? దేవుణ్ణి బట్టే అని 29వ అధ్యాయంలో మనం చూస్తాం. సో ఇది చాలా ఇంపార్టెంట్. ప్రభువుని బట్టి అతిశయించటం, ప్రభువుని బట్టి అతిశయించటం. కీర్తనల్లో కూడా మనం ఇట్లాంటి మాటనే గమనిస్తాం. ఏమని? కొంతమంది ఏమో గుర్రములను బట్టి అతిశయిస్తారంట, కొంతమంది ఏమో రథాలను బట్టి అతిశయిస్తారంట. అవునా కదా? ఇక రకరకాల వాటిని బట్టి అతిశయాలు. ఇక్కడ దావీదుకి వచ్చినటువంటి అతిశయ కారణం ఏంటి అని అంటే, నేను ఎన్ని యుద్ధాలు చేశాను, ఎంత సక్సెస్ చూశాను. అరే ఈ ముగ్గురితోనే ఇంత చూస్తే 23వ అధ్యాయంలో రాయబడినట్టుగా ఈ 30 మంది ద్వారానే ఇన్ని జరిగితే, ఇంకా ఒకవేళ బలాఢ్యులు నా దగ్గర ఉన్నట్లయితే ఇంకా ఏం జరిగే అవకాశం ఉంది? దావీదు యొక్క ఆలోచన తన యొక్క దేవుని మీద నుండి ఎప్పుడైతే తొలగిందో, మనం ముందు అధ్యాయంలోనే చూసాము. దావీదు ఎంత చక్కగా 21వ అధ్యాయంలో పరదేశులుగా వచ్చినటువంటి వాళ్ళ యొక్క మాటకు కూడా ఎంత వాల్యూ ఇచ్చి, ఏం చేయమంటారు మీరే చెప్పండి అని వాళ్ళని ఎలా అడిగాడో, ఎలాగ వాళ్ళ మాటకి సరే అని చెప్పి వాళ్ళ మాట చొప్పున చేయటానికి ముందుకు సాగాడో, ఇవన్నీ మనం చూస్తాం. ఇంకొకళ్ళ మాటని తీసుకునే దగ్గర నుంచి ఇప్పుడు నో అని చెప్తున్నా సరే, నువ్వెవడుగురా నాకు చెప్పడానికి అనే వైఖరి వచ్చింది. ఏం కనబడుతుంది అక్కడ? చెప్పండి, ఏం కనబడుతుంది? గర్వం. సో ఎప్పుడైతే ఇది వచ్చిందో తన హృదయంలోనికి, వెంటనే అపవాదికి చోటు దొరికింది. ఎప్పుడైతే వాడికి చోటు దొరికిందో, వాడు దావీదుని ఇన్ఫ్లుయెన్స్ చేయడం మొదలు పెట్టాడు. జనాల లెక్క చూడాలి. ఎప్పుడైతే దావీదు ఆ పని పూనుకున్నాడో, దేవుడు ఆపడానికి ప్రయత్నం చేశాడు. ఏ విధంగా? అక్కడ ఎవరు ఆపాడంటే, ఇంతకి 24వ అధ్యాయం 2వ వచనం చూడండి. యోవాబు, సైన్యాధిపతి అయిన యోవాబు ఏం చేశాడు? లెక్కించమని ఆజ్ఞిస్తే, జనుల సంఖ్య ఎంత ఉంటే నీకెందుకు?
నువ్వు బ్రతికుండగానే దేవుడైన యెహోవా దానిని ఇప్పుడు ఎంతమంది ఉంటే దానికి నూరంతలుగా ఎక్కువ చేయునుగాక. నా ఏలిన వాడవును రాజువునకు నీకు ఈ కోరిక ఎలా పుట్టాను? ఎందుకు పుట్టింది ఇట్లాంటి కోరిక? ఇట్లాంటి ఆలోచన ఎందుకు పుట్టింది? దినవృత్తాంతాలు 1వ గ్రంథం 21, దీనికి ప్యారలల్ ప్యాసేజ్లో అక్కడ ఏం రాయబడిందో చూడండి. ఎలాగ వారించాడంట ఆయన? 3వ వచనం, నూరంతలు ఎక్కువ చేయను గాక అని అదే మాట ఉంది అక్కడ. ఇక్కడ కూడా వారందరూ నా ఏలిన వాని దాసులు కారా? నా ఏలిన వానికి ఈ విచారణ ఎలా? 3 క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి అక్కడ. దాసులు కారా? ఈ విచారణ ఎందుకు, ఎలా? ఇది జరగవలసిన హేతువు ఏమి? కారణం ఏంటి? ఊరికే నో చెప్పటం కాదు. ఇక్కడ ఊరికే నో చెప్పినట్టుగా కనబడుతుంది, కానీ దినవృత్తాంతాల్లో ఏం చూస్తున్నాం? ఇది చేయటం వలన ఉపయోగం ఏంటి చెప్పు? హేతు ఏంటి? సరే చేసుకొస్తాం, ఏంటి దానివల్ల ఉపయోగం అని చెప్తూనే ఏం చేశాడంట ఆయన 3వ వచనం చివరిలో, జరిగిన ఎడల ఇజ్రాయేలీయులకు శిక్ష కలుగును అని మనవి చేశాను. శిక్ష కలుగుతుందా కలగదా? ఇది కూడా చెప్పాడు యోవాబు. ఊరికే సింపుల్ గా నో చెప్పడం కాదు. దీనివల్ల ఉపయోగం ఏంటి? ఎందుకు చేస్తున్నావు? అవసరం లేదు, దేవుడే 100 రెట్లు చేస్తాడు. ఇది ఉపయోగం లేని పని, ఇది అనవసరం, అవసరం లేదు. ఎందుకంటే దేవుడే మనకి విజయాలు ఇస్తున్నాడు. ఇది మన యొక్క గొప్పతనము కాదు. ఒక సైన్యాధిపతి ఈ మాట చెప్పడం ఎంత వింతగా ఉందో చూడండి. ఈయనే కదా సైన్యాధిపతి. సరే, యోవాబులో ఉన్న లోపాలు ఆల్రెడీ మనం మునుపు ధ్యానించుకుంటా వచ్చాం. కొన్నిసార్లు రాజ్యం యొక్క క్షేమం కోసం, ఇంకొన్నిసార్లు రాజు యొక్క క్షేమం కోసం ఆయన లైన్ ని దాటడానికి కూడా వెనకాడిన మనిషి యోవాబు. రాజు వద్దు అంటే కొడుకుని చంపేస్తాడు. రాజు నువ్వు వద్దు సైన్యాధిపతిగా అని తిరిగి వచ్చిన తర్వాత వేరే వాడిని సైన్యాధిపతిగా పెట్టుకుంటే వాడిని ఏం చేశాడు? వాడిని చంపేశాడు. అంటే రాజ్యం కోసం, రాజు కోసం కొన్నిసార్లు లైన్ దాటడానికి కూడా వెనకాడని మనిషి యోవాబు. అలాంటి ఈ సైన్యాధిపతి ఆత్మీయత అనేది కూడా ఉంది. ఆ కోణం లేకపోతే ఈ మాటలు చెప్పడు. అలాంటి వ్యక్తి ఏమంటున్నాడు? ఇది వద్దు. 3 ప్రశ్నలు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ మనం చదివిన వచనంలో, క్వశ్చన్ మార్క్స్ కనిపిస్తున్నాయి. ఇది కానీ అట్లాగే కొనసాగితే శిక్ష వస్తుంది అని కూడా చెప్పాడు. ఒక విధంగా హెచ్చరించాడు రాజుని. యోవాబులో ఉన్న ఒక క్వాలిటీ ఏంటంటే, ప్రతిసారి రాజు ఏదన్నా చెప్తే మిగతా వాళ్ళు నోరు తెరవరేమో కానీ ఈయన ఎలా కనిపిస్తాడు? బహుశా మనకి కొత్త నిబంధనలో ఉన్న పేతురులా కనబడతాడు. మిగతా 11 మంది సైలెంట్ గా ఉంటే ఫస్ట్ ఎవరు నోరేసుకుని వస్తాడు ముందు? ఈ దుడుకు పేతురు కనబడతాడు మనకి. ప్రతిదానికి ఈయనే మాట్లాడతాడు, స్పోక్స్ పర్సన్ అన్నమాట. కొంతమంది మాట్లాడలేని వాళ్ళు ఇలాగ మాట్లాడే వైఖరి, అలాంటి నేచర్ ఉన్న వాళ్ళకి 2 మాటలు చెప్పి వాళ్ళని వెనక నుంచి తోస్తా ఉంటారు. నువ్వు చెప్పు అంటుంటారు. యోవాబు ఇక్కడ కేవలము యోవాబు ద్వారా ప్రశ్నించటం మాత్రమే కాదు, యోవాబు ద్వారా శిక్ష వస్తుంది అని హెచ్చరిక చేయటం మాత్రమే కాదు, ఇంకొకళ్ళు కూడా హెచ్చరించారు. ఇక్కడికి రండి, 2వ సమూయేలు 24లో కేవలం యోవాబు ఒక్కడే కాదు, ఇంకా ఎవరు వద్దన్నారంట? ఇంకెవరు వద్దన్నారు? మాట ఉంటే చూడండి. సరే, ఇక్కడ చూడండి. అయినను, ఆ మాట ఎలాగుంది?
అక్కడ 4వ వచనం కానీ ఇక్కడ 4వ వచనము, 2 వచనాల్లో మనకి ఎలా మొదలైనవి? అయినను. ఎంత చెప్పినా సరే, ఎంత నో అని మాట్లాడుతున్నా సరే, ఇన్ని ప్రశ్నలు వేస్తున్నా సరే, ఈ విధంగా హెచ్చరించినా సరే, అయినను యోవాబు మాట చెల్లక రాజు మాటయే చెల్లెను. ఎందుకంటే ఈయన అధికారంలో ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క అధికారాన్ని ఈ విధముగా ఫోర్స్ఫుల్ గా వీళ్ళు అయిష్టంగానే ఇక రాజు మాట కాదనలేక వీళ్ళు కదిలినట్టుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి? మనము ఏ స్థాయిలో ఉన్నా సరే, ఏదో ఒక రీతిలో, అది ఆఫీస్ కావచ్చు, లేకపోతే ఇంట్లో కావచ్చు, చర్చ్లో కావచ్చు, ఎక్కడైనా సరే మన పైన కొంతమంది ఉంటారు, మన కింద కొంతమంది ఉంటారు. వాళ్ళ పనులను బట్టి కావచ్చు, లేదా వాళ్ళ వయస్సులను బట్టి కావచ్చు, రకరకాల రీజన్స్తో. అయితే ఆ ఉన్నటువంటి అధికారము అనేది ఏ విధముగా యూజ్ చేస్తున్నాము? కొన్నిసార్లు అధికారాన్ని లోకరీతిగా మాట్లాడాలంటే పొలిటికల్ లీడర్స్ వాళ్ళ అధికారాన్ని ఎట్లా యూజ్ చేస్తారో దాని గురించి పెద్దగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. కొంతమంది అబ్యూస్ చేయడానికి వాడతారు. ఇక అదే పని వాళ్ళకి. ఈ మతతత్వ పార్టీ వస్తే వాళ్ళకి ఇదే పనిగా వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలుసు. ఈ అధికారాన్ని దావీదు ఎలాగ వాడుతున్నాడు? చివరికి ఎవరి మాట ఏ చెల్లిందంట? రాజు మాటయే చెల్లెను అనే మాటని మనం ఇక్కడ చదువుతా ఉన్నాం. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎలాగైనా సరే ఇంకేం చేస్తామండి, వాళ్ళు అధికారంలో ఉన్నారు. వాస్తవంగా మనం నిర్గమాకాండం, ఇప్పుడు టైం సరిపోదు కానీ నోట్ చేసుకోండి చాలు. నిర్గమాకాండం 30వ అధ్యాయం 12వ వచనం నుండి కనుక మనం చూస్తే, ఒకవేళ దేశంలో సెన్సెస్ చెయ్యాలి, జనసంఖ్య చెయ్యాలి అని అంటే దానికి దేవుడు ఒక పద్ధతి చెప్పాడు. ప్రతి వాడు కూడా తులము చొప్పున అక్కడ ట్యాక్స్ పే చేయాల్సినటువంటి నీడ్ ఉంది. తనకి బదులుగా ప్రతిగా రాన్సమ్ గా క్రయధనము అనేది చెల్లించవలసినటువంటి నీడ్ ఉంది. దేవుడు దానికి ఒక పద్ధతి పెట్టాడు. నెంబర్ చేసేటప్పుడు ఏం చేయాలి అనేది ఒక ప్రిన్సిపల్ అనేది ఉంది. ఎందుకు ఇక్కడ ఆ యొక్క క్రయధనం చెల్లించాలి అంటానికి రీజన్ కూడా చెప్పాడు దేవుడు. ఎందుకంటే వాళ్ళందరూ నా వాళ్ళు, వాళ్ళకి లీడర్ని నేను. కానీ ఇప్పుడు దానికి భిన్నంగా ఇక్కడ దావీదు వ్యవహరించడాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. కాబట్టి మనము ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే, ఏదో ఒక స్థాయిలో చిన్నదో పెద్దదో మనం సక్సెస్ చూసిన తర్వాత మన జీవితాల్లో కూడా ఏమొచ్చేస్తుంది అని అంటే, ఐ కెన్ డూ, పౌలేమంటాడు, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెనెత్ మీ అంటాడు. నన్ను బలపరచు అని యందు నేను సమస్తము చేయగలను. ఆ మాట ఉంటే పర్వాలా, కానీ మెల్లిగా ఏమొచ్చేస్తుంది అని అంటే, ఐ కెన్ డూ, నేను చేయగలను. ఇక్కడ దేవునితో పని లేదు. ఎందుకని? ఇప్పుడు నాలాంటి వాడికి వాక్యం చెప్పమన్నారు అనుకోండి, ఏమొచ్చేస్తుంది ఆటోమేటిక్గా? ఐ కెన్ డూ. ఎందుకని? ఇప్పుడు చాలా సార్లు మాట్లాడి నాకు అనుభవం ఉంది. ఒకవేళ ఒక వంట చేయమన్నారు అనుకోండి, ఐ కెన్ డూ, నేను చేయగలను అని వంట వచ్చిన వాళ్ళు అనుకోవచ్చు. ఏదైనా సరే కొంతకాలం గడిచిన తర్వాత ఒకే విషయాన్ని రిపీటెడ్ గా చేసిన తర్వాత మెల్లిగా మనకి ఏమొచ్చే ప్రమాదం ఉంది అని అంటే, ఇది నాకు బాగా వచ్చు, ఐ కెన్ డూ అనేటువంటి ఐ కెన్ అనే మాట చాలా చాలా ప్రమాదం. ఈవెన్ ఈ రోజు ఏదన్నా చేయగలిగినా సరే మళ్ళీ ప్రభు కృప ద్వారా మాత్రమే ఈ రోజు వాక్యం చెప్పగలిగాము, లేదా ప్రభు కృప ద్వారా మాత్రమే ఈ రోజు మళ్ళీ చక్కగా వంట చేయగలిగాము అని ప్రభుకే థ్యాంక్స్ చెప్పగలిగే వైఖరిలో ఉండాలి తప్ప, ఓ నాకు బాగొచ్చులే అనే వైఖరి, ఐ కెన్ అనే మాట చాలా ప్రమాదం. ఇక్కడ దావీదుకి తంటా తెచ్చిపెట్టింది, ఇజ్రాయెల్ ప్రజల మీదకి ఈ యొక్క శిక్షణ తెచ్చిపెట్టింది అదే. తన యొక్క ఫోకస్ ప్రభు మీద నుంచి మెల్లిగా గుర్రాల మీదకి, రథాల మీదకి,
ఈ కాంటెక్స్ట్ లో చూస్తే ప్రాముఖ్యంగా బలాఢ్యుల మీదకి మళ్ళింది. లెక్క ఏంటంటున్నాడు, మనం వాస్తవంగా అయితే ఇది జనసంఖ్య అన్నారు కదా, మరి జనసంఖ్య అని చెప్పినప్పుడు జనాలందరి గురించి రాయాలి కదా. సెన్సెస్ అన్నప్పుడు భారతదేశంలో కూడా సెన్సెస్ మొదలు పెడతారంట, 11లో చేయాలి, ఇప్పుడు దాకా చేయబోతున్నారని అనౌన్స్ చేశారు. జనసంఖ్య అన్నప్పుడు అన్ని రావాలి. కానీ ఇప్పుడు మనం చదివిన ప్యాసేజ్ లో ఏ జనాభా ఉన్నారు? కేవలము యుద్ధం చేయగలిగిన వాళ్ళు, కత్తి పట్టుకునే వాళ్ళు ఎవరు, వాళ్ళెవరు, వీళ్ళెవరు అని వాళ్ళ లెక్కే రాయబడింది. ఈ జనసంఖ్య యొక్క పర్పస్ ఏంటి? ఎవడెవడు బలాఢ్యులు ఉన్నారు. ఇది సాధారణమైన జనసంఖ్య కాదు, ఒక రకంగా మిలిటరీ సెన్సెస్ ఇది. దేవుడి కోపం వచ్చింది. అందుకే నువ్వు నా మీద నుంచి వ్యక్తుల మీదకి, వ్యక్తుల యొక్క బలం మీదకి దృష్టి మలిపేస్తా ఉన్నావు. భక్తిపరుడే, కానీ తన జీవితం యొక్క ముగింపుకు వచ్చేసేటప్పుడు తన లైఫ్ లో జరిగిన మరొక మేజర్, దేవునికి విరోధంగా జరిగినటువంటి మరొక పని. మనం కూడా భక్తిపరుల్లా కనబడచ్చు, చాలా దేవుని కృప వల్ల కొన్ని చేసి ఉండొచ్చు, కానీ ఒక సర్టెన్ టైంకి వచ్చిన తర్వాత మెల్లిగా ఇక్కడ మనం జాగ్రత్త పడవలసిన ఒక విషయం, హెచ్చరిక ఏంటి అని అంటే, మెల్లిగా ప్రభు మీద నుండి దృష్టి వేరే వాటి మీదకి తొలగిపోయే ప్రమాదము లేకపోలేదు. జాగ్రత్తగా ఉండాలి. అందుకే యేసు వైపు చూచుచు అనే మాటని మనం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. మెల్లిగా వెళ్ళిపోద్ది ఫోకస్, ఎందుకంటే మనలో ఈ వైఖరి డెవలప్ అవుతా ఉంటది, ఐ క్యాన్ అనే వైఖరి. ఎందుకంటే అనుభవం వచ్చేసింది కాబట్టి బాగా. వెరీ వెరీ డేంజర్. ఇప్పుడు కిందకు వచ్చి చూడండి ఏమన్నాడు. సరే వీళ్ళు వెళ్ళారు, 9 నెలల 20 రోజులు వీళ్ళు వెళ్ళి మొత్తం అన్ని తిరిగి లెక్కలేసుకుని వచ్చారు అని మనం అక్కడ చదువుతా ఉన్నాం. 8వ వచనంలో ఉంది, 9 నెలల 20 రోజులు వీళ్ళు వెళ్ళి మొత్తం అన్ని ప్లేసులు తిరిగి లెక్కలేసుకుని వచ్చారంట. సరే ఆ లెక్కల యొక్క డీటెయిల్స్ కూడా అక్కడ చెప్పారు. దావీదికి ఈ 9 నెలల 20 రోజుల కాలంలో వాళ్ళని పంపించిన ఒక నెలకైనా ఒకవేళ రియలైజేషన్ వచ్చి ఉంటే వెనక ఇంకొక గ్రూప్ ని పంపించి వద్దు ఆపేయమని చెప్పి వెనక్కి పిలవచ్చు. కానీ ఆ విధంగా చేసినట్లుగా మనకేమి బైబిల్లో రికార్డ్ చేయబడలేదు. ఈ 9 నెలల 20 రోజులు కూడా దావీదు ఇదే వైఖరిని కంటిన్యూ చేయటం చాలా ఆశ్చర్యం. బెత్షెబా విషయంలో కూడా అంతే. పాపం జరిగిన తర్వాత నాతానుని పంపించి, నాతాను వచ్చిన కొద్ది రోజులకి ఆమెకు డెలివరీ అయింది, శిక్ష వచ్చింది, ఆ బిడ్డ పుట్టి చనిపోయింది. అక్కడ కూడా ఆల్మోస్ట్ 9 నెలలు, ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అక్కడ 10 నెలలు, ఇక్కడ 10 నెలలు సుమారుగా. అంటే పాపము ఎలాంటి ఆత్మీయునైనా సరే ఇలాంటి సుదీర్ఘమైన కాలము ఒక వ్యక్తి యొక్క హృదయాన్ని ఒక పాపము ఎంత కఠినం చేస్తుందో చూడండి. చాలా ఆశ్చర్యం వేస్తుంది. నా జీవితంలో నాకు తెలిసింది, ఒక పాపము వాడు ఎంత ఆత్మీయుడైనా సరే వాడి జీవితంలో పాపమునకు అవకాశం ఇచ్చినప్పుడు, అపవాదికి చోటు ఇచ్చినప్పుడు ఇంత లాంగ్ టైం హృదయాన్ని కఠినపరుచుకొని ఎట్లున్నారు అని ఆశ్చర్యం వేస్తుంది. కానీ అది సాధ్యమే అనేది దావీదు యొక్క 2 సందర్భాల్లో కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. నెలలు అదే వైఖరితో, అదే దృక్పథంతో సరి చేసుకోవాలి అనేటువంటి ఇది లేకుండా కంటిన్యూ అవ్వటము, ఇది ఎంత డేంజరు. చాలా డేంజర్, చాలా డేంజర్. సో ఎప్పుడైతే ఆయనలోనికి ప్రైడ్ వచ్చిందో, సాతానికి చోటు దొరికిందో, వాడు ఇగ్నైట్ చేశాడు. వెంటనే దేవుని యొక్క కోపము రగులుకుంది. రెండిటికి లింక్ ఉంది. దేవుని యొక్క కోపము రగులుకుంది. మనకి ఈ వాక్యం బాగా తెలుసు. ఏమది? యోసేపు చెప్పినటువంటి మాట. ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తాం. మీరు కీడు చేయని ఉద్దేశించారు నాకు, కానీ దేవుడు దానిని మేలు కోసమే మార్చాడు అని ఆయన చెప్పడాన్ని మనం చూస్తాం. యోసేపు తన యొక్క సాక్ష్యాన్ని చెప్పడాన్ని గమనిస్తాం. సో దేవుడు కూడా సరే అపవాదికి చోటిచ్చాము, దావీదులాగా మనం కూడా ఇలాంటి సుదీర్ఘమైన సమయాన్ని
ఈ పాపం చేత కఠినపరుచుకొని దానికి రెస్పాండ్ అవ్వకుండా మొండిగా ఉంటున్నాము. ఈ ప్రాసెస్ అంతట్లో ఒక విషయాన్ని మర్చిపోకూడదు, దేవుడు సార్వభౌముడు. మనం కఠినపరుచుకున్నంత మాత్రాన, మనము వాడికి చోటు ఇచ్చినంత మాత్రాన, మనము దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి అదే వైఖరితో కొనసాగుతున్నంత మాత్రాన దేవుడు సార్వభౌముడు కాకపోడు. ఆ రోజు అవన్నీ వ్యతిరేకంగా జరిగిన యోసేపు ఏం చెప్పగలిగాడంటే, మీరు కీడును చేయని ఉద్దేశించారు, దేవుడు దాన్ని మంచిగా మార్చాడు. దేవుడు కూడా ప్రతి కీడులో నుంచి మంచిని తీసుకొచ్చేటువంటి ప్రభు మన ప్రభువు. ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. వ్యాన్ వెర్స్బీ ఈ ప్యాసేజ్ గురించి రాస్తా ఒక చక్కని మాట చెప్పాడు. సమ్ టైమ్స్ గాడ్స్ గ్రేటెస్ట్ జడ్జిమెంట్ ఈస్ సింప్లీ టు లెట్ us హ్యావ్ అవర్ ఓన్ వే. కొన్నిసార్లు మన జీవితాల్లో దేవుని యొక్క గొప్ప తీర్పు ఏంటి అని అంటే, ఆయన మనల్ని కొట్టడమో, ఏదో తెగులు పంపటమో, ఇంకోటో కాదు. నువ్వు ఏది అనుకుంటే అది చేయి, నీ ఇష్టం అని మనల్ని వదిలేయటం. నీ జావు నువ్వు జావు అంటారు కదా, ఆ రకంగా నీ ఇష్టం, నువ్వు వెళ్ళాలనుకున్న మార్గంలో నువ్వు వెళ్ళు అని దేవుడు వదిలేయటం అనేది అది చాలా గొప్ప తీర్పు, గ్రేటెస్ట్ జడ్జిమెంట్ ఇది. దేవుడు మనతో మాట్లాడుతూ గద్దిస్తున్నట్లయితే, దేవుడు వార్నింగ్ ఇస్తున్నట్లయితే, దేవుడు ఇంకొకలాగా డీల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్లయితే, ఒక రకంగా మనం మంచి మార్గంలోనే ఉన్నాము అని అర్థం. దేవుడు ఏం చెప్పట్లేదు, దేవుడు ఏం మాట్లాడట్లేదు, సైలెంట్గా ఉన్నాడు, ఏం చేసినా నన్ను వదిలేశాడు అని అర్థమవుతున్నట్లయితే మనం చాలా ప్రమాదంలో ఉన్నాం. అదే దేవుని శిక్ష. మన ఓన్ వేలో మనం వెళ్ళటానికి వదిలేయటమే దేవుడు అక్కడ ఇస్తున్నటువంటి శిక్ష. మనం మన సొంత మార్గంలో వెళ్తే ఎంత గొప్ప పనులు చేస్తామో మనకన్నా బాగా ఇంకెవరికి తెలియదు. ఇది దేవుని యొక్క జడ్జిమెంట్. ఇక్కడ దావీదు కూడా అదే విధంగా చేశాడు. ఆ మాట ఎక్కడ మిస్ అయిందండి, దొరకలేదు. ఈ రెండు ప్యాసేజీలు చూస్తే కేవలం యోవాబే కాదు, వీళ్ళు కూడా, అక్కడ ఉన్నటువంటి వేరే గ్రూప్ కూడా నో అని చెప్పారు. ఎవరు అది ఇందాక చదివాను, మిస్ ఉంది. దొరికిందో చూడండి. అది ఆ సైన్యాధిపతులు కూడా, వాళ్ళు కూడా ఏమన్నారు, కెప్టెన్స్ ఆఫ్ ది ఆర్మీ, వాళ్ళు కూడా ఏమన్నారు, నో. సరే, సో ఈ విధంగా వాళ్ళు కాదు అని చెప్పినా సరే ఆయన మాట గెలిచింది, మొత్తానికి వెళ్ళారు. ఈ విధంగా వాళ్ళు అన్ని తిరిగి, అయితే ఇది ఇప్పుడు కరెక్ట్ లెక్క అని కనుక మనం చూస్తే ఇది కరెక్ట్ లెక్క కాదు. ఎందుకంటే ఇక్కడ 24వ అధ్యాయము, దినవృత్తాంతాలు 21వ అధ్యాయం రెండు పక్కన పెట్టి చూస్తే చాలా పెద్ద తేడా ఉంటది ఈ సంఖ్యలో. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ఏంటి, బైబిల్లో మిస్టేక్స్ ఉన్నాయా, అది కాదు, ఇక్కడ రీజన్ కూడా ఉంది. చూడండి, ఇక్కడికి రండి. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 21లో అసహ్యముగా ఉండేను కనుక లేవి బెన్యా గోత్ర సంబంధాలని లెక్కలో చేర్చలే. ఈయన చేసుకొచ్చాడు, కానీ ఎట్లా చేసుకొచ్చాడు? అందుకే మనం గమనిస్తే, ఒకవేళ ఈ ప్యారలల్ ప్యాసేజెస్ రెండు పక్కన పెట్టి చదివితే ఇక్కడ ఒక నెంబర్ ఉంటుంది, అక్కడ నెంబర్ ఉంటుంది. ఇదేంటి ఇంత తేడా ఉంది, బైబిల్లో మిస్టేక్స్ ఉన్నాయి. ఇప్పుడు తెలియని వాళ్ళకేమో ఇవి వెతుకుతారు. కానీ వాస్తవం ఏంటంటే, యోబుకి ఇది అసహ్యంగా ఉంది కాబట్టి ఆ పని కూడా ఎట్లా చేసుకొచ్చాడు, ఈయన అరాకొరగా ఏదో ఆయన చేయాలనుకున్నట్టుగా చేసుకొచ్చాడు. ఇదే ఖచ్చితంగా ఇదే పక్కా నెంబర్ అని చెప్పడానికి లేదు. దేవుని యొక్క కోపము వచ్చింది.
ఇంతకీ ఇప్పుడు మనం 24 మొదలవటమే యెహోవా కోపము రగులు కొనగా అనే మాటలోనే ఏముంది అక్కడ? అదే ఇందాక వేర్నరస్పి చెప్పిన మాట మనం చదువుకుంది. నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు లెక్క చేసేటువంటి రీతిలో నీ దారిలో నిన్ను వెళ్ళటానికి దేవుడు నిన్ను వదిలేసాడు, చూసావా? అదే జడ్జిమెంట్ ఇక్కడ. దేవునికి కోపం వచ్చింది కనుకనే సరే నువ్వు చేయాలనుకుంటున్నావుగా చెయ్యి అని వదిలేశాడు. కొంత సమయం తర్వాత ఆయనకి రియలైజేషన్ వచ్చి అయ్యో నేను గొప్ప పాపం చేశానని ఏడవటం మొదలు పెట్టాడు, పశ్చాత్తాపడటం మొదలు పెట్టాడు. అది 10వ వచనం నుండి చూస్తాం, ఈసారి నెక్స్ట్ టైం చూద్దాం. కాబట్టి ఇంతకీ మనం ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి? ప్రైడ్ అనేది చాలా డేంజరు. ఈవెన్ కొంత సమయం తర్వాత దేవుని మీద నుంచి మన దృష్టి మన అనుభవాల మీదకి, మన యొక్క నైపుణ్యత మీదకి, మన దగ్గర ఉన్న సోర్సెస్ మీదకి మనం కానీ ఒకవేళ మన నమ్మకాన్ని పెట్టుకుంటున్నట్లయితే అదొక ప్రమాదం. ఎప్పుడైతే ఈ ప్రైడ్ని బట్టి మనము సాతానికి చోటిచ్చే ప్రమాదం ఉంది, వాడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. అందుకే పేతురు కూడా అంతకు ముందే నువ్వు దేవుని కుమారుడు అన్నాడు. కొన్ని వచనాల కిందకి రాగానే ప్రభువా నీకు ఇది దూరమగును గాక అంటే యేసయ్య సాతాన పోయనక్కన్నాడు. దేవుని కుమారుడు అని చెప్పింది ఆయనే, అపవాదికి చోటిచ్చి ఇది నీకు దూరమగును గాక అని అంటుంది పేతురే. మనం కూడా దానికి మించి అతీతులమేం కాదు, చాలా ఆత్మీయునండి. అసలు నేను అపవాదికి నా జీవితంలో చోటే ఇవ్వలేదు అంటే ఊరికే ఉత్తమాట అది. సో వాడికి చోటు ఇవ్వకుండా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరత ఉంది అనేది మనం ఆలోచించాలి. ఇంకేం నేర్చుకున్నాం ఇక్కడ? ఇతరులు వారిస్తున్నా సరే గర్వం ఏం చేస్తుంది? ఇక ఎవడి మాటని ఎన్నివ్వదు అది. సైన్యాధిపతులు నో చెప్తున్నా, యోవాబు నో చెప్తున్నా, శిక్ష వస్తుంది అని ఒక రకంగా నో చెప్పడమే కాదు, హెచ్చరిస్తున్నా, కొన్ని ప్రశ్నలు వేస్తున్నా, నేను అనుకుంది జరగాలి అనేటువంటి ఆ వైఖరి వచ్చేస్తుంది గర్వాన్ని బట్టి. ఈ రోజుల్లో అనేక సమస్యలకి కుటుంబాల్లో, ఈవెన్ సంఘాల్లో కూడా కారణం అదే, నేను అనుకున్నదే జరగాలి. ఇంకేం నేర్చుకోవచ్చు మనం ఇక్కడ నుంచి, మనం అప్లై చేసుకోవాల్సిన విషయాలు? ఇంకొక వార్నింగ్ ఏంటి ఇక్కడ, అన్నిటికంటే పెద్ద వార్నింగ్? ఏ పాపమైనా సరే ఒక సుదీర్ఘమైన సమయం, 10 months అనేది చిన్న పీరియడ్ కాదు. 2 సందర్భాల్లో బెత్షెబా అయినా ఇక్కడైనా ఇలాంటి సుదీర్ఘమైన సమయము మన హృదయాలని కఠినపరుచుకొని జీవితంలో ముందుకెళ్ళిపోయే ప్రమాదం ఉంది. చాలా డేంజర్ ఇది, అన్నిటికంటే గొప్ప హెచ్చరికలాగా ఉంది. మనల్ని ఎంత హార్డ్ చేసేస్తుంది అని అంటే ఈ పాపము నెలలు అయిపోతూ ఉంటాయి, కొన్నిసార్లు సంవత్సరాలు కూడా అయిపోతూ ఉంటాయి. ఆ వ్యక్తి అలానే కనబడుతూ ఉంటాడు. ఎందుకు ఈ మనిషి ఇంత కఠినపరుచుకుంటున్నాడు అని ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఇదే మాట మనం హెబ్రీ 3లో చదువుతాం. పాపం ఏం చేస్తుందంటే మన హృదయాలని కఠినం చేస్తుంది అని రాస్తాడు అక్కడ. హార్డ్ అయిపోతాం, దేవుని మాట వినేది లేదు, మనుషుల మాట వినేది లేదు, ఎవడి మాట వినేది లేదు, ఇంట్లో వాళ్ళు లేదు, బయట వాళ్ళు లేదు. అలాంటి ఏరియాస్లో మనము జాగ్రత్త పడాలి. ఒకవేళ ఎవరి గురించి అయినా ఆ రకంగా మనకు అర్థమవుతున్నప్పుడు ప్రార్థించేటప్పుడు కూడా ముందు దాన్ని డీల్ చేయమని అడగాలి. ప్రభువా, ఈ పాపము ఈ వ్యక్తి యొక్క హృదయాన్ని ఎంత హార్డ్ చేస్తా ఉంది, అది ఇంపార్టెంట్. అయితే వీటన్నిటిలో మనం సంతోషించదగినటువంటి ఒక విషయం ఏంటి? యోసేపు జీవితంలో జరిగినట్టుగా వీటన్నిటి మధ్యలో కూడా దేవుడు సార్వభౌముడే. వీటన్నిటి మధ్యలో కూడా ఆయన మేలుని బయటకు తీయడానికి సరిపోయిన దేవుడే. ఆయన పర్పసెస్ ని ఫుల్ఫిల్ చేయడానికి దేవుడు సాతానుని వాడుకుంటాడు. సిలువ వేయమని అందరినీ ప్రేరేపించి చివరికి సిలువ వేసేదాకా గొడవ చేశాడు సాతానుడు. తీరా వేసిన తర్వాత ఏం జరిగింది? ఆయన మరణించారు కాబట్టి తిరిగి లేచారు, మరణించి తిరిగి లేచారు కాబట్టి ఇప్పుడు వాడికి ఓటమి, వాడి తల చితక దొరక్కబడింది. దేవుడు ఆయన పర్పసెస్ ని ఫుల్ఫిల్ చేయడానికి వాడిని కూడా యూజ్ చేసుకుంటాడు. అది సార్వభౌమ అధికారం అంటే. కాబట్టి ఈ రాత్రిలో ఈ విషయాలతో మనం మన జీవితాలను కూడా ఒకసారి రిఫ్లెక్ట్ చేసుకుంటూ ప్రార్థన చేసుకున్నారండి. ప్రార్థన చేసుకుందాం. ఒక 1 minute అందరూ ప్రార్థన చేద్దాం విన్న మాటలతో.
గర్వం అనే విషయంలో ఒకసారి చెక్ చేసుకుందాం. దేవుడు ఇతరులు వారిస్తున్న కఠినపరుచుకునే వైఖరిని చెక్ చేసుకుందాం. సుదీర్ఘకాలంగా హృదయాన్ని కఠినపరుచుకుంటున్న వైఖరులు ఉంటే ఒకసారి ఆలోచిద్దాం. దేవుడు ఏమనట్లేదు, ఏం చేస్తున్నా, నన్ను వదిలేశాడు అనేది అన్నిటికంటే డేంజర్. ప్రార్థన చేసుకుందాం, ప్రభువుకు సమర్పించుకుందాం. యథార్థంగా ప్రభువుకు చెప్పుకుందాం. దేవుని వాక్యంలోంచి గద్దింపు, హెచ్చరిక వస్తుంది, అది నొప్పి కలుగజేస్తుంది అంటే మంచిదే. దయచేసి రండి, ఒకరు ప్రార్థన చేద్దాం. వినిన మాటలతో ప్రార్థన చేద్దాం. అదేవిధంగా రేపటి ఆరాధన కొరకు, సర్వలోకంలో జరిగే ఆరాధన, స్థానిక సంఘంలో జరిగే ఆరాధన, దేవుని వాక్యం కొరకు, అలాగే రేపు కృతజ్ఞత కూడిక, ప్రేమ విందు, మధ్యాహ్నం జరిగే సెషన్ కొరకు, సండే స్కూల్ పరిచర్య కొరకు ప్రార్థన చేద్దాం. ఇంకా ఫ్యామిలీస్ ఏం మిగిలిన తమ్ముడు?